టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. బాగుంటుంది కదా. ఓకే మేడం. మొన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీ వికలాంగులు గతంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరూ కూడా టెంపరీ షెడ్స్ కొందరు వేసుకున్నారు. కొంత కష్టం చేసి కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత ఆర్సీసీ స్లాబ్లు వేసుకున్నారు. మిగతా రేకుల స్లాబ్లు అట్లా వేసుకుని ఉన్నారు. మొత్తం 25 మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రి వచ్చి వాటి కూలగొట్టేసి మొత్తం వాళ్ళందరూ ఇప్పుడు నిరాశ్రయం చేసింది. ఎక్కడెక్కడో రెంటెడ్ హౌస్లో ఉండి కిరాయిలలో ఉండి కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి పోయి పని చేసుకోవడానికి, ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి, బతుకుదెరువు కోసం బయటికి పోయి పని చేసుకొని వచ్చి ఆ పనులు చేసుకొని వచ్చిన దాంతో కొంత కట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి చూసినాం. చాలా ఇప్పుడు కొందరు టెంపరీగా రేకులు వేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బీదరికలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు అందరు కూడా ఇక్కడ. సో మరి వికలాంగులు గతంలో ప్లాట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కొంతమంది చూపించడం జరిగింది. సరే, గతంలో 7లో ఇచ్చింది, 8లో ఇచ్చింది, 9లో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ పట్టాకాయలు ఎప్పుడు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు ఎక్కడైతే ఇవాళ ఈ యొక్క ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారో అది 75 యార్డ్స్ కంటే ఎక్కువ లేదు. ఒక చిన్న గుడిసెలు 75 గజాల కంటే ఎక్కువ లేవు. మరి పేదవాళ్ళందరూ కూడా వికలాంగులు ఉన్నారు. వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో వాళ్ళకు కరెంటు బిల్లు కోసం, మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తులు చేసుకొని రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నారు. దానిపైన అనుమతినియమని అధికారులకు కూడా రాసిండ్రు. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్గా ఇచ్చి, దీంట్లో మధ్యలో దళారులు అమ్ముకున్నారు, వాళ్ళకి ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇచ్చి ఎన్నో రకాల ఆరోపణలు కొంతమంది బయట చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ వీళ్ళంతా కూడా ఎలాంటి ఆధారం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఎలాంటి అంటే ఒక భూమి లేని వాళ్ళు, ఒక ఇల్లు లేనటువంటి వాళ్ళు. మరి ఈ కుటుంబాలకు అందరికీ కూడా వెంబడే ఆ ప్లాట్ అన్నింటినీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇళ్ళు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు నాంది పలకాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉన్నటువంటి శాసనసభ్యులతో కూడా నేను మాట్లాడతా. మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్లకు, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కట్టించుకోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీగా ఇటువంటి ఎలాంటి ఆసరా లేనటువంటి వాళ్ళు, ఎలాంటి గూడు లేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళకి అందరికీ కూడా ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టియాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళని అందరికీ ఎంక్వైరీ చేయండి. నిజంగా దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, లేని వాళ్ళు ఉన్నారా, ఎంక్వైరీ చేసి లేని వాళ్ళకి అందరికీ కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకి అంతా కూడా అక్కడ ఇంటి నిర్మాణం కోసం ఆ యొక్క శాంక్షన్ చేయించాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ నేను చూసినటువంటి కుటుంబాలన్నీ చూస్తాడు ఎవరికి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు దాంట్లో అనేక రకాలైనటువంటి వికలాంగులు ఉన్నారు. ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి వాళ్ళ తండ్రి పేరు మీద వచ్చింది పట్టా, మేమున్న ఇల్లు కట్టుకుంటామని ఇక్కడ ఏదో కూలీ నాలికి బయట పోయి తీసుకొచ్చి ఆ డబ్బులతో కొంత ఇంటి నిర్మాణం ప్రారంభం చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఉన్న పడంగా కూల్చేయడము ఒక పేదవాళ్లకు అన్యాయం చేసినట్టే.
వాళ్ళందరినీ మేము ఇవన్నీ కూడా మీ మీద ఇండ్ల మీద కంప్లైంట్ వచ్చింది, ఇది కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, మీరు అందరూ కూడా ఈ ఇండ్ల అని నోటీసులు ఇచ్చి వాళ్ళ రిప్లై చూసి ఆ తర్వాత కూల్చుంటే కూడా బాధ లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మాణం ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకున్నారు, కొంత రేకులు వేసుకున్నారు, ఇండ్లలో సామాన్ ఉంది, కొంత బియ్యం ఉంది, సిలిండర్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈరోజు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి పని చేసుకొని కష్టం చేసుకొని బతికేటటువంటి కడుబీద వారి యొక్క కష్టాన్ని వెంబడే గుర్తించి వారికి న్యాయం చేసేటటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారు వెంబడే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నేను కూడా స్థానిక శాసనసభ్యులతో కూడా మాట్లాడినా, ఎట్టి పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి బీద వాళ్ళకందరికీ ఈ పట్టాలు 75 గజాలు ఉంది, ఆ పట్టాలను వారికి జెన్యూన్గా ఉన్న వాళ్ళకందరికీ ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇంటి శాంక్షన్ కూడా చేసి వెంబడే వాళ్ళ నిర్మాణం చేసుకునే విధంగా వారికి అందరికీ కూడా సహకరించేటటువంటి విధంగా అధికారులతో మరి మేము సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి, ఎవరైతే ఇక్కడ జెన్యూన్గా ఉన్నటువంటి అందరూ మీ దరఖాస్తులు ఇవ్వండి. ఎవరెవరైతే ఇక్కడ ఇండ్లు కూలిపోయి ఇప్పుడు ఈరోజు కూలగొట్టడానికి దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యూన్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని, వాళ్ళకి అమాయకులు మోసపోయినాయి, వాళ్ళు ఏం తప్పు చేసి అనేటువంటి వాళ్ళు సపరేట్ ఎంక్వైరీ చేయండి. కానీ వీరు ఇక్కడ బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా, పేదవాళ్ళ గూడును కూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని, ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేపించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.